ఫస్ట్ టాపిక్ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అనే దాంట్లోకి చూద్దాము. సో, చాలామంది ఆర్థిక స్తోమత లేక స్కిల్స్ ఉండి కూడా జాబ్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఆర్థికంగా ఇబ్బంది కలిగిన వారి కోసం ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కి సంబంధించి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. స్కిల్స్ ఉండి, అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉండి, వాళ్ళ దగ్గర వర్క్ చేసేటువంటి ఎబిలిటీ ఉండి, ఎన్ని ఉన్నా కూడా ఆర్థిక స్తోమత వల్ల, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత వల్ల జాబ్ చేయలేని వాళ్ళ కోసం ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది అక్టోబర్ 3వ తారీఖు నుంచి నిన్నటి నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. పథకంలో జాయిన్ అవ్వాలి అని అనుకునేటి వాళ్ళు అక్కడ ఒక పోర్టల్ వెబ్‌సైట్ అయితే ఉంటుందండి. ఆ వెబ్‌సైట్ ద్వారాకెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. సో, మొత్తం 500 కంపెనీలలో ఒక సంవత్సరం పాటు ఇంటర్న్‌షిప్ చేసేటువంటి అవకాశం ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ ద్వారా మనకి లభిస్తుంది. సో, సెలెక్ట్ అయిన వారికి ఒక 1 ఇయర్ అయితే మాత్రం కంపల్సరీగా అక్కడ జాబ్ చేసేటువంటి అవకాశం అయితే లభిస్తుంది. సో, వీటి వల్ల 1,00,00,000కి పైగా విద్యావంతులకి జాబ్ చేసేటువంటి అవకాశం లభిస్తుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భావించినట్టు తెలుస్తుంది. కావాలి అని అనుకునే వారు మొత్తం 500 కంపెనీల్లో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఖాళీలున్నాయి అనే దాన్ని బట్టి చూస్తే అయితే అక్టోబర్ 12 నుంచి అయితే ఖాళీలనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో, అప్పుడు అప్లై చేసేటువంటి అవకాశం ఉంది. టాపిక్ ఏంటంటే స్థూల జాతీయ ఉత్పత్తి గురించండి. సో, 2023, 24 సంవత్సరానికి గాను స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత ఉంది అంటే భారతదేశంలో 10 సంపన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి లిస్ట్‌లో అయితే ఉంది. 10 సంపన్న రాష్ట్రాల్లో అయితే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అలాగే ఒక ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం మన భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం. సంస్థ చేసే నివేదిక ప్రకారం అత్యంత ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, సెకండ్ ప్లేస్‌లో తమిళనాడు, థర్డ్ ప్లేస్‌లో కర్ణాటక, ఫోర్త్ ప్లేస్‌లో గుజరాత్, ఫిఫ్త్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ ఉండగా, పశ్చిమ బెంగాల్ వచ్చేసరికి 6వ స్థానంలో ఉంది, రాజస్థాన్ 7వ స్థానంలో ఉంది, తెలంగాణ 8వ స్థానంలో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 9వ స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 10వ స్థానంలో అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ప్లేస్‌లో స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి మహారాష్ట్ర ఉంది, సెకండ్ ప్లేస్‌లో తమిళనాడు, థర్డ్ ప్లేస్‌లో కర్ణాటక అయితే ఉంది.